గైస్, ఒకవేళ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక స్టాక్ మార్కెట్లోకి వస్తే ఏమవుతుందో మీకు తెలుసు. నెంబర్ 1, మార్కెట్లో ఒక గ్లోబల్ ఇన్వెస్టర్స్కి ఒక మార్కెట్లోని ఒక వాలటిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యి ఒక డిమాండ్ అలాగే సప్లై ఏదైతుందో అది అనేది ఒక డైనమిక్స్ చేంజ్ అయితే అవ్వచ్చు అనమాట. నెంబర్ 2, స్టాక్స్కి ఒక బాండ్స్కి అలాగే ఫైనాన్షియల్ అసెట్స్కి ఒక ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యి ఒక హై ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతుంది. నెంబర్ 3, కొత్త ఇన్వెస్టర్స్ వల్ల ఒక మార్కెట్లో ఒక క్యాష్ అంటే లిక్విడిటీ అంటాం కదా, అది అనేది మరింత పెరుగుతుంది. ఇప్పుడున్న మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే యాక్సెస్కి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే పార్టిసిపెంట్స్ వల్ల ఒక ఆపరేషనల్ ఇష్యూస్ కావచ్చు, అలాగే అతి ముఖ్యంగా డేటా స్టోరేజ్ అలాగే యాక్సెసిబిలిటీలో చాలా ఛాలెంజింగ్ అయితే ఉంటుంది. 5th పాయింట్, సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు అనేది చాలా ఈజీగా అయితే మనకి లభిస్తుంది. 6th పాయింట్ వచ్చేసి ఒక గ్లోబల్ ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది పడుతుంది అనమాట. ఇలా అది ఒక బ్యాంక్ సేవింగ్స్ లేదా కన్స్యూమర్ స్పెండింగ్ కావచ్చు, అలాగే సేవింగ్స్ ఒక రేట్ తగ్గుముఖం పడడంతో ఒక ఇండివిజువల్ ఒక చాలా ఛాలెంజింగ్ అయితే ఫేస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అందరూ ఒక ప్రపంచంలో అందరూ ఒక స్టాక్ మార్కెట్లోకి వస్తే ఈ విధంగా అవుతుంది అనమాట. సో దట్స్ వాట్ టుడే. థ్యాంక్ యూ.